హాయ్ హలో వెల్కమ్ టు మై ఆల్గో ట్రేడింగ్ ఛానల్. ఈరోజు అయితే మనం ఒక అద్భుతమైన పొజిషన్ని చూశానండి. నేను కూడా చాలా ఆశ్చర్యపోయిన పొజిషన్ ఇది. నిజం చెప్పాలంటే ఆల్గో 18 గంటలు 18 అవర్స్ పాటు పోరాడి ఒక పొజిషన్ని తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ గ్రీన్లో ముగించింది. అవకాశమే లేదు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా ఇది లాస్ మేకింగ్ అని నేను అనుకున్నాను. కానీ ఈసారి పొజిషన్ అయితే ఆల్మోస్ట్ ఆల్ 18 గంటల పాటు అద్భుతమైన పోరాట పటిమను అయితే కనబరిచిందని చెప్పాలి. ఎందుకని అని అంటే ఒక పొజిషన్ తీసుకుంది, అది కూడా ఒక మంచి ఆల్మోస్ట్ మనం కనుక గ్రాఫ్లో చూస్తే చార్ట్ మీద అది ఒక చోట తీసుకోవాల్సింది ప్రైస్ రీచ్ అవ్వలేదని చెప్పేసి మిస్ అయింది. మీరు చూస్తున్నారు కదా, ఒక రెడ్ లైన్ ఉన్నది. ఆ రెడ్ లైన్ మీట్ అవ్వలేదు కాబట్టి షార్ట్ పొజిషన్ తీసుకోలేకపోయింది. మళ్ళీ మార్కెట్ మూవ్ అవుతూ వెళ్ళింది. మూవ్ అవుతూ వెళ్తే తీసుకోకపోవటం మంచిదే అయింది. ఎందుకంటే విపరీతమైన అప్సైడ్ పడిన తర్వాత ఎగ్జాక్ట్గా 76,874 దగ్గర అయితే మాత్రం ఒక పొజిషన్ తీసుకోవటం జరిగింది. తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి ఒక 10 గంటలు పాజిటివ్లో ఉంది. 10 గంటలు కాదండి, అసలు వేసిన ఒక 5-10 నిమిషాల్లోనే, లేదంటే ఒక 5-6 క్యాండిల్స్లోనే పాజిటివ్గా ఉంది. కానీ తర్వాత ఎగ్జిట్ కూడా మీకు కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను. మనకి ఆల్గోకి మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఒక రెడ్ లైన్, ఒక గ్రీన్ లైన్ ఉంటుంది. చార్ట్ మీద మీరు చూడొచ్చు. ఎప్పుడైతే ఎల్లో లైన్ రెడ్ లైన్ ట్రిగ్గర్ చేస్తుందో, రెడ్ లైన్ని క్రాస్ ఓవర్ చేస్తుందో అప్పుడు మనకి షార్ట్ పొజిషన్స్ వస్తాయి. ఎప్పుడైతే ఎల్లో లైన్ గ్రీన్ లైన్ని క్రాస్ ఓవర్ చేస్తుందో అప్పుడు మనకి ఆ పొజిషన్ స్క్వేర్ ఆఫ్ అవుతుంది. అయితే వెంటనే షార్ట్ పొజిషన్ ట్రిగ్గర్ అవ్వదు. ఒక మంచి ప్రైస్ పాయింట్ చూసుకొని ట్రిగ్గర్ అవుతుంది. ఆ ప్రైస్ పాయింట్ ఏంటి అని అంటే మనం ఆ క్యాండిల్స్ మీద చూస్తున్నాం కదా, క్యాండిల్స్ మీద ఏదైతే క్యాండిల్స్ మీద ఉన్న రెడ్ లైన్ దగ్గర ఎంట్రీ ఉంటుంది. అండ్ మరి ఎక్కడ ఎగ్జిట్ అవుతుంది అని అంటే అది ఆ ఎగ్జిట్ కూడా మనకి క్యాండిల్స్ మీద చూపిస్తుంది. మనం కనుక చూస్తే మనకి ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జిట్ ఇక్కడ అవ్వాలి అని ఒక గ్రీన్ లైన్ పెట్టుకుంది. చాలాసేపు వెయిట్ చేసింది. ఆ చాలాసేపు వెయిట్ చేయడంలోనే ప్రాఫిట్ అంతా కూడా పోయింది. మళ్ళీ రెడ్ లైన్ దగ్గరికి వెళ్ళింది. మనం కనుక పిఎన్ఎల్ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ గ్రీన్లో ఉన్నప్పటికీ బెస్ట్ అవుట్పుట్, బెస్ట్ పాజిటివ్ అయితే తీసుకోలేకపోయింది. ఒక పాయింట్లో అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, రెడ్లోకి కూడా వెళ్ళిపోయింది పోర్ట్ఫోలియో. తర్వాత మళ్ళీ తన ఎగ్జిట్ లైన్ మార్చుకుంది. ఇక్కడ దాకా కాదులే అని చెప్పేసి మళ్ళీ తన ఎగ్జిట్ లైన్ విచ్ ఇస్ గ్రీన్ లైన్ మార్చుకున్న తర్వాత మళ్ళీ చాలాసేపు వెయిట్ చేసింది. 18 అవర్స్ పాటు ఒక ఆల్గో, మీరు ఊహించుకోండి, మాన్యువల్ ట్రేడింగ్లో మీరు 18 అవర్స్ ఒక పొజిషన్ తీసుకొని 100 లాట్స్ తీసుకొని ఉండగలరా? సో ఒక 18 అవర్స్ పాటు ఒక పొజిషన్ని, ఓకే, ఎగ్జిట్ని కూడా మాడిఫై చేసుకొని ఉన్నది. -20,000 మీరు చూసారు కదా, ఫేవరబుల్ 55, యాడ్వర్స్ -50. అంటే ఎగ్జిట్ అయితే -50లో ఎగ్జిట్ అయ్యేవాళ్ళం, -50,000లో, లేదంటే +55,000లో ఎగ్జిట్ అయ్యేవాళ్ళం. రెండింటి మధ్యలో విపరీతమైన వాలటైలిటీ మధ్యలో స్వింగ్ అవుతూ 18 అవర్స్ పాటు పోరాడిందనే చెప్పాలి. నిజంగా May 24న ఇది జరిగింది. తర్వాత ఎగ్జిట్ అయిపోయిందండి. అది గ్రీన్ మార్చుకుంటూ ఎగ్జిట్ అయింది. అదే ఇది గ్రీన్లో ఎగ్జిట్ అయింది. సో అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఫాలో చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. జర్నీలో ఉన్నానండి, అందుకని ఫాస్ట్గా చేసేస్తున్నాను వీడియో. ప్లీజ్ కామెంట్.